కొట్టాలి ఫోన్ నెంబర్ తీసుకున్నా. మీ ముఖ్య ఉద్దేశం ఏంటండి? బాలాంబికాదేవి కూడా ఆక్రమించుకోవాలా, లేకపోతే ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టాలి, బండ బద్దలు కొట్టాలా? అది మేము పట్టించుకోకపోతే మీరు పట్టించుకుంటున్నారా? మొదటి నుంచి ఏదో ఈ రోజు వచ్చారు, ఏదో రాజకీయ ఇది చర్చికి చర్చి పని చేసుకోండి, మీరు వచ్చిన పని చూసుకోండి. మేము వద్దంట్లో అబ్జెక్షన్ పెట్టట్లేదు కదా, చేసుకోండి. ఏం చేయాలని వచ్చారో చేసుకోండి, మేమేమో అసలు చూస్తూ కూర్చుంటాను అంతే. మీరు బద్దలు కొట్టాలని వచ్చారు, బద్దలు కొట్టుకోండి, అనుమతి ఇచ్చేసాం కదా, నిన్ననే చెప్పాం కదా. అగో వీళ్ళే ఇప్పుడు బద్దలు కొట్టాలి, నిన్న గొడపం తెచ్చారు, మీకు తెలియదేమో. పొద్దున్నే ఖాళీ ఆయాస పడుకుంటూ వచ్చి గొడపం ఇచ్చేసాడు, గొడపం తెచ్చారు, ఇలా బద్దలు కొట్టేస్తామని నిన్న. అబ్బా నేనెందుకు బద్దలు కొడతానయ్యా? మీ ఇంట్లో దేవాలయం పూజ గది ఉంటే మీరు బద్దలు కొట్టుకుంటారా? నన్ను జీవము గల తండ్రి మా అన్నయ్యని మరణ పడకల మీద నుంచి బతికించి తీసుకొచ్చాడు, ఆయన ఆరాధించుకుంటున్నాం. మా అన్నయ్య ఉండగా ఇల్లు తిరిగి చెప్పాము, అప్పుడు ఎవరు ఏమనలేదు. ఎప్పుడైతే నా అన్నగారు చనిపోయాడో నేను ఒంటరి దాన్ని దిక్కులేని దాన్ని అని చెప్పేసి ఇంతమంది వచ్చేసారు. ఇంతమంది రానవసరం లేదు. మీకు అది అబ్జెక్షన్. మేస్త్రి వస్తాడు, ఆ లెక్క ప్రకారం తీసేస్తాడు, ఆ గుంట పూడుస్తాడు, అది జరుగుతుంది. మీరు ఈ లోపల మరి బండ తీపిస్తానన్నాను కదా. మీరు మనిషి మీద మీరు నమ్మకం ఉంచాలి. అది తీపిస్తా, మేస్త్రి వస్తాడు, మీరు బదులు కొట్టేసుకోండి, నేను అబ్జెక్షన్ పెట్టను. లేదా మేస్త్రి వస్తాడు, ఆయన భార్య పురుటి నొప్పులు హాస్పిటల్లో ఉంది, పని చూసుకుని అయ్యాక వచ్చి తీస్తాడు. మీకు అది తీయటమే అబ్జెక్షన్ అయితే టైం ఇస్తే తీస్తాడు. ఇప్పుడే కావాలంటే మీరు బదులు కొట్టుకోండి, అది కూడా మేము వదిలేము, మీకే వదిలేసాం, మీ విజ్ఞతకే వదిలేసాం. సంబంధం లేదన్నప్పుడు మరి ఎందుకు వచ్చారు అందరూ? మీ విజ్ఞత మీద ఆధారపడింది ఇప్పుడు ఇది. మాకు వదిలేశారా? సమయానికి మాట్లాడుకో, మీరు మాట్లాడకండి, వద్దు, అనవసరమైన మాటలు వద్దు. మీకు ఇది బదులు కొట్టాలా? మేస్త్రి వస్తాడు, టైం ప్రకారం తీసేస్తాడు. లేదా ఇప్పుడైనా మీరు చేసుకుంటారా? నేను వదిలేస్తా, చేసుకోండి. అది నేను మాట్లాడేది. ఎప్పుడో బోర్డు ఇది, మా అన్నయ్య గారు ఉన్నప్పుడు బోర్డు అక్కడ ఉంది, ఫ్లెక్స్ అదే పేరు ఇక్కడ పెట్టాం, అదే పేరు, మందిరం పేరు అదే, యేసుక్రీస్తు తేజమహి మందిరం, అక్కడ ఉంది బోర్డు, ఆ పేరే ఇది. ఆ బోర్డు తీసేద్దాం, ఇది పెట్టుకుందామని. నాకు మా అమ్మగారు ప్రేమతో ఇచ్చింది ఇది అదే అండి. ఏమండి దేవుడు వాళ్ళు చర్చిలకు వెళ్తారండి. దేవుడు నాకున్నదేదో నేను దేవుడికి ఇచ్చాను. నాకే చర్చి లేదే, నన్ను ఎవడు రానిడు ఏ చర్చికి. ఎందుకు రానిస్తారు? ఆడ చర్చిలు అయ్యి అంతే కదా. వీధికో గుడి, వారానికో గుడి, రెండేళ్ళకో గుడి కట్టుకుంటున్నారు. మరి వీధికో చర్చలు ఈ పైన కూడా 15 చర్చలు పైన ఉన్నాయి, అధికారికంగా అనధికారికంగా చాలా ఉన్నాయి. ఏమండి ఇది వ్యభిచార గృహం కాదు, తాగుమోతు బీరు ప్రాంతీయులు అమ్మేది కాదు, అసామాజిక కార్యకలాపాలు కాదు, భగవంతునికి సేవ ఇది. సరే మంచిదే, మీ గ్రంథాలలో మీరు చదివారు, నేను చదవలేదు, కానీ మీ మాటకే వస్తా. 200 కిలోమీటర్లు ఉండకూడదు, గజాలు ఉండకూడదు. అయితే ఇది నేను అవునండి, పోతవరంలో బస్ స్టాండ్లో వినాయకుడి గుడి పక్కనే చర్చి, రోడ్డు మీదే ఉన్నాయి, మెయిన్ రోడ్డు మీద. అక్కడ ప్రజలు అబ్జెక్షన్ పెట్టలేదు, అదే ఇక్కడ గ్రామ ప్రజలు అబ్జెక్షన్ పెడుతున్నారు. అవును, ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టారు, ఇప్పుడు తీసేద్దాం. మేస్త్రి వస్తే తీస్తాడు. మీ దగ్గర మేస్త్రి ఉంటే నిదానంగా తీసేయండి, అది నేను వద్దంటలా, పద్ధతి ప్రకారం తీసేసి ఆ కొండ పూర్తి చేయండి. మరి వస్తాడండి, వచ్చి తీస్తాడు. రాత్రి ఫోన్ చేశాను, అయ్యా ఇలా ఉందంటే, అమ్మా నేను తీస్తాను, అది నేను తీస్తానమ్మా, అమ్మాయి హాస్పిటల్లో ఉంది, అమ్మాయి మేము చేసుకుంటాం, అది మీకు అవుతుంది, దాని కూడా దాని జోలి మీకు అవసరం లేదు. మా పిల్లాడు చేసుకుంటాడు, మా అల్లుళ్ళు ఉన్నారు, పిల్లాడు చేసుకుంటారు వాళ్ళు. కోట దెబ్బలు గారు ఈ ఊర్లో పని చేస్తా అతను ఉన్నాడు కదా, అతను ఎవరు అదే కింద పడి దొరిలేస్తున్నాడు, ఈ ఊళ్ళో పని చేస్తాకి లేదు, పెళ్లి చేసుకోకూడదంటే, గృహప్రవేశం చేయకూడదు, ఆ ప్రకారం వాళ్ళే
చేసుకుంటారు. మేము నేర్పించలే, నా పిల్లాడికి అప్పటికన్నా నేను నేర్పించలే. ఓన్లీ పూజలు సంస్కారాలే. ఇవి కూడా చేస్తే దొరికేస్తున్నాడు అక్కడున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ చేసి అక్కడికి వచ్చి గోల ఆడు చేసుకుంటున్నాడు. వీళ్ళు అడ్డవాళ్ళు అడ్డవాళ్ళు ఇస్తే చేసుకుంటున్నాడు. అది అంతే. అడ్డవాళ్ళు అది వీళ్ళకి అప్పచెప్పి ఇక్కడ చిన్న పందిరేసి పునాది వేసి చేసింది నా పిల్లాడు. 10 ఏళ్ళనాడు ఆక్రమించుకున్నది ఇప్పుడు అప్పారావు. మేము వదిలేసాం కదా. ఈ ఊళ్ళో అసలు ఏమీ పౌరోహిత్యం చేయకూడదంట నా పిల్లాడు. అట్లే దొరికేస్తాడు. ఊరంతా వాళ్ళే వదిలేసుకుంటారంట. మేము అది కూడా అబ్జెక్షన్ పెట్టలేదుగా. పక్క ఊరికి పోయి పొట్ట బతుకు తిరిగిపోతే అక్కడ పొట్ట బద్దలు కొడతా ఉంటున్నారు. పోనీ ఇప్పుడు దాకా నామే అన్న నా బిడ్డ పట్టు కూడా బద్దలు కొట్టారు. ఈ ఊరంతా నాశనం చేశారు మమ్మల్ని. మా కుటుంబం చింతన చేసేసారు. ఇదిగో ఇతను ఇతరే 100 మందిని తీసుకొచ్చి నా దగ్గర చేతులు ఇప్పించాడు. నా పిల్లని అక్కడైతే ఆ పిల్లలు కొడుతున్నాడు. ఈరోజు ఎవరైనా అడ్డుకుంటున్నారు. ఇచ్చిన దాకా నా పిల్లని గోలు చేసి పెళ్లి చేశారు. ఆ సిద్ధాంతి అది చేయించి వీళ్ళందరూ ఏకమయ్యి నన్ను రోడ్డు మీద గుడ్డలు పెట్టాడు. 10 ఏళ్ళు కారణం ఎక్కడ తీశాను? పుట్టింటికి రాదా? బయట ఉంది ఆడపిల్ల. సిగ్గుని మాట్లాడుతావా? ఆడపిల్ల బయట ఉంది పుట్టింటికి వచ్చి 4 రోజులు స్నానం అయిందాక వెళ్ళదా? 16 సంవత్సరాల పిల్లలు ఇచ్చి చేస్తారు. దానికి బుద్ధించాలి ఉంటుందా? మాట్లాడితే పూజారి పిల్లలు కొట్టు బెల్ట్ ఇచ్చి కొట్టు అంటుందా? బెల్ట్ ఇచ్చి కొడతారన్న పిల్లని. ఫినాయిల్ తాగేసిందా పిల్ల? ఎన్ని బాధలు అంటారు ఏమండి? ఇగో ఈ పక్కింటి అతను ఇల్లు కట్టుకుంటూ 6 నెలలు నన్ను చీకట్లో ఉంచాడు. నూనె దీపం పెట్టుకుని నేనున్నాను. 6 నెలల చీకట్లో కరెంటు పీకేస్తే ఇతను. ఎన్ని బాధలు అంటారు నన్ను తెలుసా? అది చేసుకుంటా మా పిల్లలు, మా అల్లుడు చేసుకుంటాడు, మా పిల్లలు చేసుకుంటారు. ఆడు అప్పులు ఉన్నాయి. ఇక్కడ బతుకు తెరువు లేదయ్యా. ఆడు దొరికేస్తున్నాడయ్యా. ఇవ్వండి మీ అందరు పోషించండి నా బిడ్డని. పోషించండి నా బిడ్డని పోషించండి. వచ్చేస్తాడు రండి. ఏంటి నిర్ణయం చేయండి. కమిటీ చేసుకోండి. నిర్ణయించండి. బిడ్డను బతుకుతాడు ఇక్కడే. కడుపులో నీళ్ళు చల్లగా కదలకుండా హాయిగా ఉంటాడు. అన్ని చేస్తా. అన్ని జరుగుతాయి. మీరు రండి, నిలబడండి. డబ్బు ఇవ్వండి. సరే ఆ మాట మీద నిలబడి ఉండండి. వాళ్ళందరూ వీళ్ళ మాట నమ్మట్లా, మీ మాట నమ్ముతున్నా. నిలబడండి. మాకు చందా వద్దు, మాకు 1 రూపాయి వద్దు. ఏర్పాటు చేయండి బిడ్డకి. తీసుకోండి ఆ బాధ్యత. శుభ్రంగా బ్రహ్మాండంగా అన్నీ జరుగుతాయి. మంచిగా నిలబడండి, మంచిగా చెప్పండి. అన్నీ మీ ప్రకారమే మేము అంగీకరిస్తాం. అప్పారామేనండి చాలా సార్లు గోల్ చేశాడండి. అరుపులు కేకలు బూతులు నువ్వు చేయడానికి ఏం లేదు అన్నీ అని. అడ్డవాళ్ళు నిలబడి ఆ నరేష్ వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు నిలబడి చేయించుకుంటారండి. గోల్ పెడుతున్నాడు అతను. ఎక్కడికో ఎందుకు పోతాడు? ఆ 10,000 రూపాయల జీతానికి ఎక్కడికో ఎందుకు పోతాడు? మాకు చెప్పండి. అటువంటి ఉంటే మేము అందరూ బతకాలి సమాజంలో. హిందువులు అందరూ బతకాలి. రమ్మనండి కమిటీలో అతన్ని కూడా కూర్చోబెట్టండి. మేము మాట్లాడండి. మీ అందరూ అబ్బారావుని కూడా మాకు ఎవరు బయట కూడా ఎక్కలా. కొన్ని మా కూడా మేము చేసుకుంటాం. ఆ పిల్లడి బాధ్యత వహించండి చాలు. నాకు నా అన్నగారి స్థానంలో నిలబడండి మీరు. నాకు ఆనందమే. నేనెందుకు పిలుస్తా? నాకు అతనికి రిలేషన్స్ లేవు. ఏది వృత్తిపరంగానే, మాకు వ్యక్తిగతంగా ఏం లేవు భేదభావాలు. వృత్తిపరంగా నా బిడ్డని వాళ్ళు ఎగరనివ్వట్లేదు. ఎందుకంటే మాకు అండ లేదు. నాన్నగారు చచ్చిపోయాడు. వాళ్ళకి అండ ఉంది. మొత్తం అతను ఒక్కడే చేసుకోవాలి. ఊరంతా మాదే. అపరకర్మలు మేము చెయ్యవు. అది వాళ్ళనే చేసుకోమంటున్నాం. మాకేమన్నా వస్తే కూడా నీకే చెబుతామని చెబుతున్నాం. చాలా బాధలు పడ్డామండి. చాలా బాధలు పడ్డాం. మొన్న 2019లో జాతర చేసాం. ఆయన శివనాథ సిద్ధాంతి అతను సరిపోతాడు. ఇతను అపరకర్మలు చేసేవాడు. గర్భగుడిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ధర్మశాస్త్రం పూర్తిగా ఎలా ఒప్పుకుంటుంది? ఈ పక్క అతను ఇల్లు కట్టుకుంటే ఎన్నో సహించాను నేను. కరెంటు పీకేసాడు. 500 ఇచ్చాను లైన్ మ్యాన్కి. లంచం పాడేసా పీకి పాడేమన్నాడని చెబుతున్నాడు. 6 నెలలు చాలా బాధలు పడే ఈ ఊరు వదిలి మా అన్నయ్య గారిని బట్టి, ఈ ఊరి మీద ప్రేమను అభిమానాన్ని బట్టి ఈ వాడకట్టుకి కరెంట్ లేదండి. దశాబ్దాల తరబడి మేము కరెంట్లు వెలిగించి గవర్నమెంట్కి బిల్లు కట్టాం మేము ఈ వాడకట్లో ఒక రోజున. ఈ రోజున తరాలు మారినాయి కానీ గతం మర్చిపోయారు అందరూ. మొన్న ఇన్ని బియ్యము పసుపు ఒడ్లో కలిపి ఇక్కడ వాడేసి పోసి కెలికేసి వెళ్ళిపోయాడు. ఏ చేతబళ్ళు 2-3 తరాలు అయిపోయినా మానరా?
చచ్చి ఆ తరం రాలిపోయింది కదా, ఇంకా బుద్ధులు పోవా? ఇక్కడ పారబోసి వెళ్ళారు పసుపు అన్నీ కలిపి. దేవుడా నీ యొక్క అగ్నిలో వీటిని కాల్చి వేయను, నేనే ఎత్తి అవతల పారబోసాను. ఆయన కాల్చి వేస్తాడు సజీవుడు. ఇంకా మారంగి పళ్ళు, ముల్లంగి పళ్ళు, ముత్తంగి పళ్ళు మానకపోతే ఇంకెలాగా? ఏమందంటే పంచాయతీ వాళ్ళు తిరిగింది పెట్టి ఆ బోర్డు అది తీసేయండి, ఈ బోర్డు అది కూడా పంచాయతీతో చేస్తున్నాయా? పంచాయతీ సెక్రటరీ ఇస్తున్నట్టు అటాక్ చేసి రాయండి. లేకపోతే ఎస్ఐ గారికి కూడా ఇంకొక అడ్రస్ చేసి కాపీ ఇవ్వండి. గొడవడదు వాళ్ళ శాంతి వర్తలకి పన్నం కలుగుతుందని చెప్తుందని చెప్పండి. జరిగింది వదిలేయండి. మళ్ళీ ఏమన్నా సెక్రటరీ గారు ఎస్ఐ గారు వీడియో